హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన మనకి ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే అగ్ని పరీక్షకు సంబంధించి ఒక 15 మంది అయితే సెలెక్ట్ అయినట్లుగా మనకి వచ్చిన అప్డేట్స్ అయితే ఇందులో కవర్ చేయబోతున్నాను. వాళ్ళ పేర్లతో సహా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తిగా మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది. అయితే చాలా వరకు కూడా వేరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇందులో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవైపు బిగ్ బాస్ టీం అగ్ని పరీక్ష 2 అంటూ కామన్ పీపుల్కి అయితే అవకాశం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగానే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా చాలామంది ఆడిషన్స్కి అయితే అటెండ్ అయ్యారు. అయితే బిగ్ బాస్ 10 కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇప్పుడు అగ్ని పరీక్షలో పాల్గొంటున్న కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఒక్కొక్కటిగా లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. మరి నిజంగా ఇవి ఇక లీక్స్ విన్న తర్వాత వీళ్ళ పేర్లతో సహా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే కనుక ఈ యొక్క సీజను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకు ఏంటి అనేది తర్వాత ముచ్చటిద్దాం. ఆ విషయాలన్నీ తర్వాత అండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలన్నీ కూడా పేర్లకు సంబంధించిన లిస్టు. అయితే ఈ యొక్క ఛానల్లో షార్ట్స్ కూడా ఉండబోతున్నాయి. బిగ్ బాస్ సంబంధించిన షార్ట్స్ కూడా ఉండబోతుంది. డైలీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా ఉండబోతున్నాయి. లాంగ్ వీడియోస్లో ఎక్కువగా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక దాదాపు 70 మంది అగ్ని పరీక్ష వారియర్స్గా మరి దూసుకెళ్తున్నారు. అయితే ఈ యొక్క 70 మందిలో అందరినీ కూడా తీసేరు కదా, మరి వెళ్ళేదే 15 నుంచి 17 మంది ఇలా ఉంటారు. మరి దాంట్లో ఈ యొక్క వారియర్స్ని సెలెక్ట్ చేయడం అనేది మనం చూసినట్లయితే టాప్ 15 కంటెస్టెంట్లు సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది, సెన్సేషన్గా మారింది, వైరల్ కూడా అవుతుంది. అయితే ఇప్పుడు ఇది అధికారికంగా ప్రకటించిన లిస్ట్ కాదు, గమనించండి. అధికారికంగా అంటే అఫీషియల్గా రిలీజ్ చేసిన లిస్ట్ అయితే కాదు. మరి ఎందుకు ఇది ఉపయోగపడుతుంది, ఎందుకు ఇప్పుడు చెప్పడం అని అంటే కనుక దాంట్లో ఆల్మోస్ట్ ఉంటారు అని అర్థం చేసుకోవాలి మనం, ఓకేనా? కాబట్టి ఈ యొక్క పేర్లను ప్రస్తుతం లీగ్గా మాత్రమే మనం పరిగణించుకోవాలి. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా చూద్దాం. అసలు ఈ యొక్క 70 మంది ఎవరు అనే విషయానికి వస్తే కనుక బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 కోసం వచ్చిన వేలాది అప్లికేషన్స్ నుంచి దాదాపుగా 70 మందిని అయితే ఎంపిక చేశారు. ఓకే, ఇదంతా క్లియర్. వీళ్ళకు వివిధ టాస్క్లు, రౌండ్లు ఇవన్నీ కూడా నిర్వహించారు. అంటే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాలంటే తెలిసిందే కదా మనందరికీ. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ సరైన ట్విస్టులు పెడతా ఉంటారు, సరైన టాస్క్లు పెడతా ఉంటారు. మరి వాటి అన్నింటినీ నెగ్గాలి కదా, దాని తర్వాతనే మనకి హౌస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళని టెస్టులు చేశారు, టాస్క్లు పెట్టారు, రౌండ్లన్నీ కూడా నిర్వహించి చివరకు 3 జడ్జీలు కూడా టాప్ 15 మందిని అయితే ఎంపిక చేసినట్లు తెలిసిందే, ఓకేనా? ఇప్పుడు వైరల్ అవుతున్న టాప్ 15 లిస్ట్లో వీళ్ళ పేర్లు ఒకసారి మనం చూద్దాం. గమనించండి, వీళ్ళ పేర్లు అనేది అఫీషియల్ కాదు, బట్ వీళ్ళైతే సెలెక్ట్ అయినట్లుగా టాప్ 15 లిస్ట్లో ఉన్నట్లుగా మన వరకు వచ్చిన అప్డేట్. రాజ్ కుమారి డయానా, ఓకే. తర్వాత శాలిని పటేల్, ఆర్జే చరణ్, మిథిలేష్, ఇకపోతే సృష్టి వ్యాఖ్యార్ని అన్న పేరు ఏదో ఒకటి ఉంది, నోరు తిరగట్లేదు యాక్చువల్లీ, అదో పేరు ఉంది. ఇక అదేవిధంగా అమన్ మరియు హేమంత్, ఇకపోతే నవరసాలు ఆర్కే అట. ఈ పేరు నవరసాలు ఉండేలా పెట్టుకున్నట్టున్నారు ఇంటి పేరు కూడా, మొత్తానికి నవరసాలు ఆర్కే. అదేవిధంగా బాగి తుల్లిరి, ఓకేనా. ఇకపోతే దీపక్, రోహిత్, యాంకర్ ప్రియా, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వ, ఇలా మొత్తం మీద చూస్తున్నట్లయితే దాదాపు 15 మంది పేర్లు అయితే బయటకు వచ్చాయి. ఓకే, ఇదంతా ఇలా పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతానికి వీళ్ళ పేర్లతో పాటు ఇప్పుడే అసలు ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఏంటంటారా, ఈ 15 మంది ఫైనల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారని మాత్రం అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఈ 15 మందిలో నుంచి చివరకు కేవలం మరి 5 దాదాపుగా చూసుకున్నట్లయితే 5 మందిని మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి అయితే, అంటే బిగ్ బాస్ సీజన్ 10లోకి అయితే పంపే అవకాశం ఉందని మన వరకు వచ్చిన విషయం అనమాట. అందుకే మీకు లాస్ట్ వరకు ప్రతి పాయింట్ చెప్తాను, కవర్ చేస్తానని చెప్పాను. ఇందులో భాగంగా 15 మంది కూడా లోపలికి వెళ్ళిపోతారని కాదు. ఇందాక చెప్పినట్లుగా మనకి ఇందులో 5 మాత్రమే లోపలికి హౌస్లోకి అయితే వెళ్ళబోతున్నారు. అంటే ప్రస్తుతం మనం చూస్తున్నది ఫైనల్ హౌస్మేట్స్ లిస్ట్ అయితే కాదు, ఓకేనా. ఇది అగ్ని పరీక్షలో టాప్ 15కి చేరిన వారిని మాత్రమే అంటే ఈ యొక్క ప్రకటన ఏంటంటే, ఈ యొక్క అప్డేట్ ఏంటంటే, ఈ యొక్క 15 మందిలో మళ్ళీ ఫిల్టర్ చేసి మొత్తాన్ని కూడా మిక్సీ కొట్టి ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిన వారిని కూడా హౌస్లోకి అయితే పంపిస్తారు. ఒక లిస్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక
ఆసక్తికరమైన మరొక విషయం ఏంటంటే అగ్ని పరీక్ష 2 ప్రసారం కూడా పూర్తిగా ప్రారంభం కాకముందే ఈ యొక్క పేర్లు అయితే లీక్ కావడం అనేది మనం గమనించాలి. ఏంటి అలా ఎలా అవుతుంది అని అంటారా? ఎందుకంటే టీం అనేది పరిశీలిస్తున్న సందర్భంగా మనకుంటూ కొన్ని అప్డేట్స్ అయితే లీక్ అయ్యింది. అయితే బిగ్ బాస్ షో విషయానికి వస్తే కనుక లీక్స్ కొత్త విషయం ఏం కాదు. కావాలని జనాలు కొంచెం ఆసక్తిగా ఎదురు చూడాలనే ఉద్దేశంతో కూడా ఇటువంటి లీక్స్ అనేది బయటికి పెడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. ప్రతి సీజన్లో కూడా నామినేషన్స్, ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇలా చాలా విషయాలు ముందుగానే కావాలనే చేస్తారో, లేదంటే మొత్తానికి కొంచెం హైప్ రావాలి కదా, షో మీద హైప్ అనేది క్రియేట్ అవుతేనే కదా జనాలు తర్వాత చూస్తారు పడి. మరి టీఆర్పీ అప్పుడే కదా వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో వీలైనంత వరకు కూడా వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది వారికి కూడా మంచిగా జరుగుతుంది అనుకోవచ్చు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇదే పరిస్థితి అగ్ని పరీక్షకు కూడా వచ్చినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. హౌస్లోకి వెళ్ళక ముందే, అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి నిలబడక ముందే వాళ్ళ పేర్లు అయితే లీక్స్లోకి వచ్చాయి. మొత్తం మీద ఈ యొక్క 15 మందిలో ఎవరు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే అది ఇంకా సెలెక్టెడ్ పీపుల్స్లో మాత్రమే ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 10 కోసం అగ్ని పరీక్ష నుంచి కొంతమంది కామనర్లు తీసుకోవడం పాటు అయితే బయట నుంచి కూడా సెలబ్రిటీలను కూడా తీసుకురావడానికి టీం అయితే ప్రయత్నిస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రయత్నాలు కూడా జరిగిపోయింది. ఇప్పటికీ కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా బిగ్ బాస్ 10 కోసం వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఆటో రామ్ ప్రసాద్ పేరు కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదో లేదు మొత్తానికి చెప్పేశాను. ఆటో రామ్ ప్రసాద్ పేరు కూడా కన్ఫర్మ్ అయినట్లుగా సమాచారం ఒక రకంగా అనుకోండి, ఓకేనా? మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పేశాను. అలాగే కుకింగ్ విత్ జాతిరత్నాల నుంచి యాదమ్మ రాజు, దీపిక రంగారాజు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ హరి, ఇక అదేవిధంగా ఆషికా వంటి పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ సెలబ్రిటీల పేర్లు, వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా పల్లవి గౌడ లేదంటే పల్లవి రామిశెట్టి పేర్లు కూడా చర్చల్లో అయితే ఉన్నాయి, ఓకేనా? దాదాపు ఇప్పుడు చూస్తే వీళ్ళ పేర్లతో పాటు అయితే వీళ్ళల్లో ఎవరు నిజంగా హౌస్లోకి వస్తారన్న విషయంలో మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు నేనైతే మీకు ఇలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, క్లారిటీ కూడా తర్వాత ఇస్తూ ఉంటాను. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, మీరు గమనించాలి. ఇక మధ్యకాలంలో సెలబ్రిటీలు బిగ్ బాస్కి రావడానికి కొంచెం వెనుకడుగు వేస్తున్నారనే టాక్ అయితే ప్రస్తుతం బయట వినిపిస్తూ ఉంది. అది మీ అందరికీ తెలిసిందే, అది ప్రత్యేకంగా నేను కొత్తగా చెప్పవలసిన లేదు. ఎందుకు అనేక కారణాలు అయితే ఉన్నాయి, బొచ్చుడు ఉన్నాయిలేండి, అదంతా వేరే విషయంలో. ఇప్పుడు ఎందుకని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత గేమ్ కారణంగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది అన్న ఆలోచనలో కూడా ఉన్నారు, ఓకేనా? ఈ యొక్క నెగిటివిటీ రావడం వల్ల ఇప్పటికే ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతో కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంది. అందువల్ల హౌస్లోకి రావడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది కూడా జరుగుతూ ఉంది ప్రస్తుతానికి. అందుకే కొంతమంది సెలబ్రిటీలను మంచి రెమ్యునరేషన్తో బాగా ఇస్తే కొంచెం ఆలోచిస్తారు కదా, ఎందుకైనా ఎవరైనా సరే. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు బయట వర్క్ చేసే డబ్బులే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళినప్పుడు వస్తుంది అంటే కొంచెం ఒక స్టెప్ ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తారు, ఓకే? కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ టీం ప్రయత్నిస్తుంది అన్న విషయాల్లో ముఖ్యంగా సెలబ్రిటీలకి కొంచెం రెమ్యునరేషన్ కొంచెం గట్టిగా ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఈసారి కూడా కంటెస్టెంట్లను ఒక కేటగిరీ నుంచి మాత్రమే కాకుండా వివిధ రంగాల నుంచి తీసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది సాధారణంగా ఇదేం కొత్త కాదు, ముందు కూడా చాలా సీజన్స్ అన్నీ కూడా అలాగే ఒక దాంట్లో నుండే కాకుండా అనేక రకాలైన కేటగిరీల నుంచి కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే ఆ సినీ ఇండస్ట్రీ కానివ్వండి, సీరియల్ ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే సింగర్స్ కానివ్వండి, డాన్సర్స్ కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి కదా, ఇలా సోషల్ మీడియా క్రియేటర్స్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, కామన్ పీపుల్ కానివ్వండి, ఇలా ఇన్ని కేటగిరీల నుంచి కూడా మిక్స్ చేసి కొత్త కంటెస్టెంట్లని కూడా పరిచయం చేసే విధంగా బిగ్ బాస్ టీం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. దీనివల్ల అన్ని రకాల రంగులే అన్నట్లుగా హౌస్లోకి అందరూ కూడా వెళ్తూ ఉంటారు. మొత్తం మీద హౌస్లో ఒక మంచి కాంబినేషన్స్తో అయితే ఈసారి కూడా ఉండబోతుంది, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. నిజానికి బిగ్ బాస్ షో సక్సెస్ అవ్వాలంటే మాత్రం కేవలం సెలబ్రిటీలు ఉంటే సరిపోదు. ఇది చాలాసార్లు కూడా మనం అనుకున్న విషయాలే. ఎందుకంటే సెలబ్రిటీలతో మాత్రమే ముందుకెళ్ళిపోయిందంటే షో ప్రతిసారి కూడా కుదరదు. ఒకరు కూడా అందరూ కూడా బయట ఒకలా ఉంటారు కదా, వాళ్ళని కూడా లోపలికి తీసుకొస్తే వాళ్ళు నిజంగా యాక్ట్ చేస్తారా లేకపోతే నిజాయితీగా ఉంటారా హౌస్లోని, వారు కూడా కొత్తగా తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేసే క్రమంలో కొంచెం బయట చూసేవాళ్ళు కూడా షో చూసేవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఒకరితో ఒకరు విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉండాలి,
అదేవిధంగా ఒకరు చాలా అగ్రెసివ్గా ఉంటే ఇంకొకరేమో కూల్గా ఉండాలి, ఇంకొకరేమో అంటే మంచి స్ట్రెంగ్త్గా ఉంటే ఇంకొకరేమో లోగా ఉండాలి. ఇలా కొన్ని ఆ ఎమోషన్స్ అనేది బాగా ప్లే అవుతాయి అన్నమాట. ఈ హౌస్కి కావాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఎమోషన్స్ అనమాట. అప్పుడు మాత్రమే హౌస్లో మరి చాలామంది కూడా ఫ్రెండ్స్లా గ్రూప్ అవుతారు, ఆ గ్రూప్స్ అన్నీ కూడా ఫామ్ చేసుకుంటారు, ఎమోషన్స్ అన్నీ కూడా ఆసక్తిగా మారుతూ ఉంటాయి. ఇలా ప్రతిదీ కూడా మనం చూస్తూ ఉంటాం, అది తెలిసిందే కూడా. అయితే ఇప్పుడు ఈ యొక్క టాప్ 15 లిస్ట్ నిజమే అయితే కనుక వీళ్ళల్లో నుంచి బిగ్ బాస్ టీము ఎవరిని ఎంచుకుంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తిగా అయితే మారింది. కానీ ఒక విషయం మాత్రం చెప్పొచ్చు, అగ్ని పరీక్ష షోతోటి ఇంత క్యూరియాసిటీగా ఉందంటే షో స్టార్ట్ అయిన తర్వాత జనాలు ఇంకెంత ఆసక్తిగా చూపిస్తారో ఈ యొక్క సీజన్లో మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క సీజన్ 10ని ఖచ్చితంగా కొంచెం హైప్ని క్రియేట్ చేసే విధంగా బిగ్ బాస్ టీం అయితే సన్నాహాలు చేస్తుంది. అందులో ఎటువంటి సందేహాలు కూడా లేదు. కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి. స్టే ట్యూన్.